ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్పై విచారణ జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ను సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కేసులో కేటీఆర్ను కూడా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. 2 సార్లు కేటీఆర్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ను సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ను సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కేటీఆర్ భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ ఫార్ములా రేస్ కు సంబంధించినటువంటి కేసుని ఏసీబీకి విచారణకు గతంలో ప్రభుత్వం ఇచ్చింది. ఏసీబీ అనేక రకాల విచారణలు చేసింది. ఈ ఫార్ములా రేస్ నిర్వహించినటువంటి ఏజెన్సీలకి, అలాగే దాంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటి అందరినీ కూడా ఏసీబీ నేరుగా విచారించింది. కేటీఆర్ కి కూడా 2 దఫాలుగా విచారణను పిలిచి విచారించిన తర్వాత తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఏసీబీ తన విచారణలో సేకరించింది. అయితే ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఇచ్చిన తర్వాత అధికారికంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బుని విదేశాలకు తరలించారు అనేటువంటి అంశము ప్రధానంగా ఉంది. అలాగే దీంట్లో ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేశారు. ఆ డబ్బులు కేబినెట్ అనుమతి లేకుండానే ఫార్ములా ఈ రేసును నిర్వహించారనేటువంటి అంశాలతో పాటుగా ఈ ఏజెన్సీలన్నీ కూడా డబ్బుల్ని దుర్వినియోగం చేశారు అనేటువంటి అంశాలన్నిటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఏసీబీ విచారణ చేసింది. ఏసీబీ విచారణ చేసినటువంటి నివేదికని ఇవాళ ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది. అయితే చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ విచారణకు సంబంధించి ఏసీబీ ఏం నివేదిక ఇచ్చింది, దీంట్లో ఏసీబీ జరిపినటువంటి విచారణలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలేంటి, ఎవరిని భాగస్వామ్యులు దోషులుగా చూపింది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వానికి అయితే ఏసీబీ ఫార్ములా ఈ రేస్ లో జరిగినటువంటి అవకతవకలు సంబంధించి కావచ్చు, కేబినెట్ అప్రూవల్ లేకుండా జరిగిందా, దాంట్లో అధికారుల భాగస్వామ్యం ఏంటి, అప్పుడు ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అయితే సాధారణంగా గతంలో వేసినట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో అనేక రకాల విచారణల తర్వాత పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి ఒక ఏజెన్సీకి అప్పగించాలని ఎలాగైతే నిర్ణయించుకున్నారో, కాళేశ్వరానికి సంబంధించి సిబిఐకి ఎలాగైతే ఇచ్చిందో, ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏసీబీ తాను చేయాల్సినటువంటి విచారణ అంతా కూడా ముగించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఎవరి లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరి భాగస్వామ్యం ఎంత అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది, దీంట్లో ఏం చేయబోతుంది అనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి
చర్చ. ప్రస్తుతానికైతే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి చాలా రోజులుగా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఏసీబీ విచారణను ముగించి నివేదికనైతే ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికలో ఏముంది ఏంటి అనే అంశాలన్నీ కూడా మరి కాసేపట్లోనే రాబోతున్నాయి. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదిక మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తదుపరి ఉంటుంది. దానిపై కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జరిగినటువంటి అన్ని విచారణలకు సంబంధించి ప్రాసెస్ కూడా ఇలాగే జరిగింది. ఒక విచారణ సంస్థకి ఏజెన్సీకి ఇచ్చి ఆ దాంట్లో ఏం జరిగిందో నివేదిక తెప్పించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారణలకి ఆదేశిస్తుంది ప్రభుత్వం. వరుసగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ల నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది అనేటువంటిది చూడాలి. కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది ఏసీబీ ఇచ్చినటువంటి నివేదిక మీద. ఆ తర్వాతనే ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అనేది కూడా తేలాల్సి ఉంటుంది. సరే, అసలు నివేదికలో ఏముంది? మరోసారి ఏమైనా కేటీఆర్ని కావచ్చు, మిగతా అధికారులను కావచ్చు ఈ కేసుకి సంబంధించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే అవకాశం ఉందా? రైట్, మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వానికైతే ఏసీబీ నివేదిక ఇచ్చింది. కేబినెట్ లో చర్చించకుండా నిధులు విదేశాలకు తరలి వెళ్లాయి అనేటువంటి అంశము. ఈ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పాత్ర ఎంత, అప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ యొక్క అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పాత్ర ఎంత, ఈ అన్నిటిలో ఎవరికి ఎక్కువ బెనిఫిట్ జరిగింది, ఇందులో జరిగినటువంటి అవకతవకలు ఏంటి అనేటువంటి అంశాల మీదనే విచారణ జరిగింది. కాబట్టి ఆ విచారణలో ఏముంది అనేటువంటి కూలంకష తెలియాలంటే మరి కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఈ నివేదికని ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం కేబినెట్ లో చర్చించిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ప్రైమరీగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఈ లోపాలు ఎక్కడ జరిగినాయి, దీంట్లో బాధ్యులు ఎవరు దీనికి సూత్రధారి పాత్రధారి అనేటువంటి అంశాలని ఏసీబీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికైతే నివేదిక ఇచ్చింది అనేది మన దగ్గర ఉన్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. రమేష్, అయితే చారి దీనికి సంబంధించి ఏమైనా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు ఈ నివేదిక పంపించే అవకాశాలు ఉన్నాయా? రైట్, ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం. కాబట్టి ప్రభుత్వం వచ్చినటువంటి నివేదిక మీద కేబినెట్ లో చర్చించి సిబిఐకి ఇస్తారా, లేదంటే ఈడీకి గతంలో నమోదు చేసినటువంటి కేసు ప్రకారం ఈడీకి పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తారా అనేది చూడాలి. కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికి ప్రభుత్వానికి నివేదిక చేరింది. నివేదిక అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విచారణకి కూడా ఆదేశించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేదు. కాబట్టి